సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ సిఫార్సుల్లో 3 ఇప్పటికే ఆమోదించిన కేబినెట్ ఆ తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి చర్చించనుంది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కోసం బిల్లుపై చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలా, బడ్జెట్ సెషన్లోనే బిల్లులు ప్రవేశపెట్టాలా అనే విషయంపై కేబినెట్ లో స్పష్టత రానుంది. అదేవిధంగా బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ఈ భేటీలో చర్చించి ఆమోదించనున్నారు. తెలంగాణ సచివాలయంలో కేబినెట్ భేటీకి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ లైవ్ లో పూర్తి సమాచారం అందిస్తారు. అశోక్, చెప్పండి, భేటీకి సంబంధించిన ప్రధానమైన అంశాలు. శిలా, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కులగణన చేపట్టి దాంట్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై చట్టబద్ధత కోసం అసెంబ్లీలో ప్రత్యేకంగా బిల్లు తేలింది. దీనికి సంబంధించి బిల్లుపై కూడా ఇవాళ కేబినెట్లో చర్చిస్తున్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణ సంబంధించి షమీం అఖ్తర్ సంబంధించినటువంటి ఏకసభ్య రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన దానిపైన కూడా ఇవాళ కేబినెట్లో చర్చిస్తున్నారు. అలాగే ప్రధానంగా ఈ 2 అంశాలతో పాటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 నుంచి నిర్వహించాలని చెప్పేసి ఒక అంచనాకు వచ్చింది ప్రభుత్వం. సో దాంతోపాటు 12 నుంచి ఈ నెలాఖరు వరకు బడ్జెట్ సమావేశాలపై కూడా ఇవాళ కేబినెట్లో చర్చించబోతున్నారు. ప్రధానంగా మనం చూస్తున్న ఈ 3 అంశాలు చాలా కీలకంగా ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతుంది. అలాగే ఏదైతే వైటీడీఏ యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా ఒక కమిటీ ఈ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలన్నటువంటి నిర్ణయం నేపథ్యంలో ఇవాళ దానిపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఫ్యూచర్ సిటీస్ సంబంధించి సీఎం పదే కూడా ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కూడా కావచ్చు, దీనికి సంబంధించి కేంద్ర మంత్రుల వద్ద, ప్రధాని దగ్గర కూడా ఫ్యూచర్ సిటీకి సంబంధించి పలుసార్లు విజ్ఞప్తి చేశారు. ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా ఒక అథారిటీని ఏర్పాటు చేసి దాన్ని హైదరాబాదు విస్తరణకు సంబంధించి ఫ్యూచర్ సిటీని ఉపయోగించుకోవాలనే నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. సో దాన్ని కూడా ఇవాళ కేబినెట్లో చర్చించబోతున్నారు. అయితే ఈ అంశాలతో పాటు ప్రధానంగా రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 40 లక్షల మంది కొత్తగా రేషన్ కార్డుల కోసం వివిధ పద్ధతుల్లో అప్లై చేసుకున్నారు. దాంట్లో 16 లక్షల మందికి సంబంధించి ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. సో దాన్ని గ్రౌండింగ్ చేయడానికి ఇవాళ కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. మనం చూస్తున్నాం, నిన్నటి వరకు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ 7 ఉమ్మడి జిల్లాలో ఉంది, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ తప్ప. సో ఇప్పుడైతే మొత్తం తెలంగాణ అంతటా కూడా కోడ్ లేదు కనుక రేషన్ కార్డులకు సంబంధించిన దానిపైన కూడా ప్రభుత్వం కీలకంగా నిర్ణయం తీసుకోబోతుంది పంపిణీకి సంబంధించి. అలాగే ఇసుకకు సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఇసుకకు ధర పెరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం ఎక్కడికక్కడ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇసుకకు సంబంధించి ఒక పాలసీని రూపొందించే క్రమంలో కూడా ఇవాళ కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. వీటితో పాటు ప్రధానంగా కృష్ణా గోదావరి బేసిన్లో ఏపీ హక్కులకు మించి నీటి తరలించుకుపోతుంది, అనుమతి లేని ప్రాజెక్టులు కడుతున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ని కలిసి 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. సో ఆ అంశం పైన కూడా ఇవాళ కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో కృష్ణా నదీ జల పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నీటి వినియోగం పైన కూడా ఇవాళ చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో మొత్తంగా చూసినట్టే దాదాపు 40 నిమిషాల క్రితం ప్రారంభమైనటువంటి కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. దాదాపు 2 గంటలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ కేబినెట్లో మనం చెప్పుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా ప్రభుత్వం ప్రధానంగా కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. శీలా, ఏవైతే మీరు అంశాలు చెప్పారో దాంట్లో కొన్ని అభ్యంతరాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఏంటా అభ్యంతరాలు? ఈ భేటీలో వాటికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అభ్యంతరాలు అంటే మనం చూస్తున్నాం, నిన్నటిదాకా కూడా తీర్మానం ఎమ్మెల్సీ సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కులగణన సంబంధించి పూర్తి తప్పుల తడకగా ఉందని చెప్పారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ముందే అలర్ట్ అయింది. ఏదైతే మొదటిసారిగా కులగణన సంబంధించిన సర్వేలో మొదటిసారి సర్వే నిర్వహించి గత నెలలో 16 నుంచి 28 వరకు సర్వేలో పాల్గొన్నటువంటి వారికి మరొకసారి అవకాశం ఇచ్చింది. ఆ అవకాశం నేపథ్యంలో దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా ఇవాళ కేబినెట్ మీదకి వస్తుంది. కేబినెట్లో చర్చించిన అనంతరమే అసెంబ్లీలో చర్చించి దానిపై బిల్లు చేస్తారు. బిల్లు చేసి కేంద్రానికి పంపిస్తారు. సో దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లుగా రిజర్వేషన్లకు సంబంధించి ఎస్సీ వర్గంలో చేశారు. దాంట్లో కూడా కొన్ని అభ్యంతరాలకు సంబంధించి ఏకసభ్య కమిషన్ ఉన్నటువంటి జస్టిస్ షమీం అఖ్తర్కు మార్చి 10లోగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆయనకు ఆదేశించారు. సో ఆయన కూడా ఎటువంటి దాంట్లో సూచనలు కానీ ఎటువంటి
పొరపాటు ఇటువంటివి లేకుండానే మళ్ళీ ప్రభుత్వాన్ని రిపోర్ట్ ఇచ్చారు. దానిపైన కూడా ఇవాళ క్యాబినెట్ చర్చిస్తున్నారు. వీటితో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి దానిపైన కూడా క్యాబినెట్ చర్చించబోతున్నారు. ఈ అంశాలన్నిటితో పాటు మిగతా రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూడా ఉన్నటువంటి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇతర అడ్డంకులుగా ఉన్నటువంటి వాటిపైన కూడా క్యాబినెట్ చర్చించి కీలక నిర్ణయం అయితే ఇవాళ క్యాబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. శిలా, అశోక్, ఈ భేటీ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? దాదాపుగా 40 నిమిషాలు ముంచే మొదలైనటువంటి ఈ భేటీకి సంబంధించి 2 గంటల పాటు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు మనం గత నెలలో చూసాం క్యాబినెట్ సంబంధించి సమావేశం జరిగింది. ఇప్పుడు మళ్ళీ జరుగుతున్న నేపథ్యంలో అది కూడా క్యాబినెట్ సంబంధించి భేటీలో ఇవాళ ఏదైతే ఈ ప్రధానమైనటువంటి ఎస్సీ రిజర్వేషన్లు కావచ్చు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, అలాగే బడ్జెట్ ఇతర రాష్ట్ర స్థాయిలో రాష్ట్రాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఉన్నటువంటి నేపథ్యంలో కీలకంగా సమావేశాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం గత వారం 10 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందం కూడా అటు ప్రధాని మోడీని కలిసింది. బడ్జెట్లో మనకు రావాల్సినటువంటి నిధులు, విభజన చట్టంలో ఉన్నటువంటి నిధులు కూడా రాలేదని చెప్పేసి అటు ప్రధాని మోడీకి కేంద్ర మంత్రులు కూడా వివరించారు. అలాగే హెచ్ఎండిఏలో మెట్రో విస్తరణ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, ఫ్యూచర్ సిటీ, పోర్ట్ సిటీ, అలాగే మూసీ నది పునరుజ్జీవనానికి సంబంధించి ఇవన్నీ అంశాలు కూడా ఉన్నాయి. కేంద్రం నుంచి సపోర్టు కేంద్ర మంత్రుల్ని ప్రధాని కలిసిన తర్వాత ఎటువంటి ఉండబోతుంది, ఆ సపోర్ట్ అనంతరం రాష్ట్ర బడ్జెట్లో ఎట్లా ప్రతిపాదించబోతున్నాం అనే దానిపైన కూడా ఇవాళ క్యాబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ముందు ఉంచబోతున్నారు. మంత్రులు సీఎం అంతా కలిసి కూడా ఇవాళ ఈ కీలకమైన అంశాలతో నిర్ణయం తీసుకోబోతున్నారు. శిలా, బడ్జెట్ పై కూడా బడ్జెట్ నిర్వహణ ఎలా చేయాలి అనే దానికి సంబంధించి కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంట్లోనే సంక్షేమ పథకాల అమలు అన్నిటినీ కూడా చేసే అవకాశం ఉందా ఈ భేటీ తర్వాత? ఖచ్చితంగా ఈ నెల 12 నుంచి ఏదైతే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించినటువంటి ప్రాథమిక అంశాలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. దీంట్లో 12న గవర్నర్ బడ్జెట్ పై స్పీచ్ ఇస్తారు. స్పీచ్కి సంబంధించి స్పీచ్ పై తీర్మానం 13న ఉంటుంది, 14న హోలీ ఉండబోతుంది, 15, 16 తేదీలో శని, ఆదివారాలు ఉన్నాయి. ఆ 2 రోజులు కూడా సెలవు ఉండే అవకాశం ఉంది. 15న మళ్ళీ ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దానిపైన కూడా అసెంబ్లీలో బిల్లు తీసుకొస్తారు. దానిపై చర్చ పెట్టి 18న ఆమోదిస్తారు, 18న కూడా చర్చిస్తారు. 19న రాష్ట్ర బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది. రాష్ట్ర బడ్జెట్ సంబంధించి ఇవన్నీ మనం చెప్పుకున్నటువంటి అంశాలకు సంబంధించి మెట్రో విస్తరణ కావచ్చు, సంక్షేమ పథకాలకు సంబంధించి ఒకవైపు రైతు భరోసా కావచ్చు, అలాగే రైతు కూలీలకు సంబంధించిన నిధుల కేటాయింపు కావచ్చు, పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రభుత్వం మీద వినిపిస్తుంది కనుక ఈ అంశం కావచ్చు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి గ్రౌండింగ్ విషయంలో కావచ్చు, గత ఏడాది బడ్జెట్ కేటాయించారు. ఈ ఏడాది కూడా అది కూడా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ప్రారంభించింది కనుక దానిపైన కూడా ఇవాళ క్యాబినెట్లు చర్చించబోతున్నారు. మొత్తంగా ఒకవైపు సంక్షేమ పథకాలు కావచ్చు, ఒకవైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కావచ్చు, అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, అలాగే రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి కులగణనకు సంబంధించి దేశవ్యాప్తంగా ముందుకు తీసుకుపోయేందుకు అఖిలపక్ష నేతలను కూడా ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంతో డిమాండ్ చేసి రాష్ట్రానికి సంబంధించిన రిజర్వేషన్ సాధించుకునేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కేబినెట్లో అత్యంత కీలకంగా ఈ అన్నిటిపైన సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతుంది కేబినెట్. శీలా, అశోక్, మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్రం నుంచి సానుకూలమైన స్పందన రావట్లేదు అనేది వార్తలు వస్తున్నాయి. మరి అది ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది ఆ అంశానికి సంబంధించి? మెట్రో విస్తరణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మనం చూస్తున్నాం గత వారం 10 రోజులుగా శివరాత్రి రోజు ప్రధాని కలిసిన తర్వాత అదే రోజు ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి కిషన్ రెడ్డి పైన కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులను అడ్డుకుంటారు, రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవడం లేదు. ఆయన కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే అటు చెన్నైకి, బెంగళూరుకు మెట్రో విస్తరణకు సంబంధించి అనుమతులు వచ్చాయి, కానీ తెలంగాణలో హైదరాబాద్కు ఎందుకు రావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న వేశారు. అలాగే లేఖ కూడా రాశారు. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్లో కేంద్ర మంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశాము, ఢిల్లీలో కూడా కలిశాము. ఈ అంశాలకు సంబంధించి కిషన్ రెడ్డి కలిసి రావడం అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అలాగే రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో నితిన్ గడ్కర్ని కలిసిన తర్వాత కూడా దానికి సంబంధించిన విడుదలపై ఎటువంటి క్లారిటీ లేదు. అలాగే మూసీ నది పునరుజ్జీవనానికి సంబంధించి
కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ని కలిసినా కూడా దానిపై క్లారిటీ. సో ఈ అన్నిటి విషయంలో కూడా రాష్ట్రం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో ఇవన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని ప్రధాని మీటింగ్ తర్వాత గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఈ అంశాలకు సంబంధించి కూడా ఇవాళ కీలకంగా కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వారి ముందు ఉంచబోతున్న మంత్రుల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత వీటన్నిటిపైన కూడా భవిష్యత్తును ఖరారు చేసే విధంగా ఇవాళ కేబినెట్ నిర్ణయం ఉండబోతుంది. చిరా రైట్. థ్యాంక్ యూ అశోక్.